రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసులో కీలక ఆధారాలు లభించాయి. ముగ్గురు వ్యక్తులు రెక్కి నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పని మనిషి కల్పనతో పాటు లోపలికి ముగ్గురు నేపాలీలు వెళ్లారు. నలుగురు ఫోటోలని హైదరాబాద్ పోలీసులు రిలీజ్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కలకలం రేపుతోంది. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళే ఆమెని హత్య చేయటం, ఆ తర్వాత ఇంట్లోని బంగారం నగదు తీసుకొని పరారవటం సంచలనంగా మారింది. ఘటనా స్థలాన్ని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కీలక విషయాల్ని గుర్తించారు. ఈ హత్యలో పని మనిషి కల్పన కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. బయట నుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కలిసి పక్కా ప్లాన్ తో దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 4 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇక అర్ధరాత్రి 2 గంటల టైంలో హత్య జరిగింది అన్నారు సిపి సజ్జనార్. రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనూజాని నేపాల్ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పారు. చేతులు కట్టేసి నోరు నొక్కేసి చంపేశారని, ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు దొరికాయని తెలిపారు. నేపాలీ పని మనుషులతో జాగ్రత్తగా ఉండాలంటూ సిపి సజ్జనార్ ప్రజలకు సూచించారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, పని మనిషి కల్పన ఎంతకాలంగా పనిచేస్తోంది? ఎన్ని నెలలుగా లేదా ఎన్ని రోజులుగా వీళ్ళు ఈ ప్లాన్ చేసుకున్నారు? నీలిమ, రిటైర్డ్ ఐపీఎస్ భార్య తనుజ హత్య కేసులో మాత్రం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇకపోతే ఎవరైతే ఈ కల్పన ఉందో ఈమె గత సంవత్సరం నుంచి కూడా రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాము. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ క్వార్టర్స్ సంబంధించినటువంటి ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఎందుకంటే గతంలో కూడా దొంగతనాలకు సంబంధించినటువంటి ఆ పరిస్థితులు చూసాం కాబట్టి ఇప్పుడు ఏకంగా హత్య జరిగిన ఈ యొక్క ఉదాంతానికి సంబంధించి మాత్రం కొంత సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే కల్పనతో పాటు మరొక ముగ్గురు నేపాలీలు కూడా అర్ధరాత్రి మంటిగంట ప్రాంతంలో ఇంట్లోకి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏవైతే క్లాత్స్ ఉంటాయో ఆ క్లాత్ని నోటితో పాటు చేతికి కట్టేసి ఆ తర్వాత ఊపిరి ఆడకుండా ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, అంతేకాకుండా నగదును తీసుకొని వాళ్ళు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మార్గం నుంచే బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే క్లూస్ టీమ్స్ ఇక్కడ దాదాపు 6 క్లూస్ను సేకరించడం జరిగింది. ఆ నిందితుడికి సంబంధించినటువంటి ఒక క్యాప్ను సైతం కూడా ఒకవైపు క్లూస్ టీమ్స్ స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా ఆ క్యాప్ మీద రక్తపు మరకలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే కల్పన ఈ వినయ్ రంజన్కి సంబంధించినటువంటి తల్లికి బాలేకపోవడంతో సంవత్సరం క్రితం ఆమెని పనిలో పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో వినయ్ అతని ఆరోగ్య పరిస్థితి సంబంధించి బెంగళూరుకి వెళ్లారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేనిది అనేది మొత్తం కూడా కల్పన ఒక పక్కా ప్లాన్ ప్రకారంగానే నిర్ణయించుకొని మరొక ముగ్గురికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వచ్చిన తర్వాతే ఆమెని హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, నగదును తీసుకొని వెళ్లారు. మనం చూస్తున్నటువంటి ఈ మార్గం నుంచే ఆ నిందితులు పరారైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఒక 6 బృందాలుగా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో క్రైమ్ టీం కావచ్చు, అంతేకాకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఆ నిందితుల కోసం గాలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ను సైతం కూడా పోలీసులు మీడియాకి ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తర్వాత అంటే తెల్లారుజామున అంటే ఈరోజు ఉదయం లేచి వచ్చి చూసేసరికి విగతజీవిగా కూడా ఆమె నేల మీద పడిపోయి ఉండడాన్ని గమనించి ఆ తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించిన తర్వాత పోస్టుమార్టంకి ఉస్మానియా మార్చుకు తరలించారు. ఇప్పటికే పోస్టుమార్టం కూడా పూర్తయింది కాబట్టి మరికొద్దిసేపట్లో కూడా తనుజ బాడీని ఇంటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే బెంగళూరులో ఉన్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వినయ్ కూడా తన నివాసానికి రాబోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒకవైపు రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్తో పాటు సిపి సజ్జనార్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క నిందితుల్ని మేము పట్టుకొని తీరుతామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు మాత్రం అంటే జూబ్లీహిల్స్ జోన్లో ఉన్నటువంటి ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సిఐలు కావచ్చు, డీసీపీలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఆ నిందితులను పట్టుకునేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్ జ్యోతి.